హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా దొండకాయలని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇది కాస్త వేడయ్యాక ముందుగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకోవాలండి. దొండకాయ కూడా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కాస్త ఫ్రై అవ్వాలండి. తర్వాత వీటిని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత కొద్దిగా ధనియాలు వేసి వేయించుకోవాలండి. తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ ధనియాలు జీలకర్ర కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కొంచెము చింతపండు కూడా వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి. ఇప్పుడు ఇలా ఉంటుందండి. దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి పోపు చేసుకుందామండి. ఇది ఇందాక వేయించుకున్న గిన్నెలోకి ఇంకాస్త ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకొని ముందుగా కొద్దిగా వేయించుకోవాలండి. తర్వాత మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నల్ల గింజలు కూడా వేసి వేయించుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి. ఎండుమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలండి. అంతేనండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. దీంట్లోకి ఇందాక మనం మిక్సీ చేసుకున్న దొండకాయ పచ్చడి మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, రుచిగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.